మంచి భూములు సరిపోని నీళ్లున్నాయని తెలిస్తే చాలు ఎంత దూరమైన పోతారు, వ్యవసాయం షురు చేస్తారు, రాజకీయంలో మీదుంటారు, సినిమాలల్లా ఎక్కువ ఉంటారు, బయట దేశాలకు బగ్గ పోతారు, బిజినెస్లు మస్తు చేస్తారు. మనోడైతే చాలు అల్లుక పోతారు, ఆపదికొచ్చి నిలబడతారు. హౌ గాళ్ళ గురించే చెప్తున్నాం. ఇంకా ఊరిచ్చుడొద్దబ్బా, సీదా వార్తల గోదాం పాండ్రి. దునియా కమ్మ సంఘం మీటింగ్ జోరుగా నడిచింది హైదరాబాద్ లా. లీడర్లు, యాక్టర్లు, డాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు కూడా బాగానే వచ్చారు. పార్టీలు జెండాలు పక్కకు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి సార్ను మంత్రులను పెద్ద చుట్టాలు లెక్క పిలిచి కమ్మ సామాజిక వర్గం గొప్పతనం సాటింపు వేసుకున్నారు. దీనికి కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ సమిట్ అని పేరు పెట్టిండ్రు. కమ్మవారంటే కూడా గోల్డ్ లాంటి వాళ్ళే, బంగారం లాంటి వాళ్ళే కాబట్టి ఇందు కలడు ఎందు లేడని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందే కలవాడు మన యొక్క కమ్మవారు. ఒక ఆయన, ఏవండి మీది ఏ వారం అండి? 8వ వారమా మీరు అన్నారు. నాకు అర్థం కాల. వారానికి 7 రోజులే కదమ్మా, 8వ వారం ఎక్కడ ఉన్నది అంటే, అదేనండి కమ్మవారం అండి అంటారు కదా, అదా మీరు అన్నాడు. కమ్మ అనేటటువంటిది ఇది కులం కాదు, ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఇది ఒక యూనివర్సిటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా, కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళనే ఆలోచన. మట్టిలో నుంచి బంగారాన్ని తీసే, పంటలు పండించి 10 మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మ కులం. అందుకే ఒక సినిమాలో కొండ మీద అమ్మోరు, కొండ కింద కమ్మోరు అని అన్నారు. సారవంతమైన నేల, సమృద్ధిగా నీళ్ళు ఎక్కడ ఉంటాయో ఎత్తుకుతే అక్కడ తప్పకుండా కమ్మాసి ఉంటారని చెప్పి 10 మందికి ఉపయోగపడాలన్న మీ డిఎన్ఏలో ఉన్న సహజ లక్షణాన్ని కోల్పోవద్దని చెప్పి అప్పట్లో పాత గవర్నమెంట్ కమ్మ సంఘానికి 5 ఎకరాల జాగిస్తే అది కిరికిరా పడ్డది. దీన్ని ఇప్పుడు క్లియర్ చేస్తారట. ఆ 5 ఎకరాలకు సంబంధించి మా ప్రభుత్వం అన్ని సమస్యల్ని పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టుకోవడానికి రెవెన్యూ మంత్రి గారిని కూడా అందుకే ఎంబడే తెచ్చిన. నిర్మాణానికి నిధులు కావాలంటే R&B శాఖ వెంకటరెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. కేజీఎఫ్ మీటింగ్ రేపు కూడా నడుస్తుంది. మా కులం పట్ల మాకు అభిమానం ఉండొచ్చు కానీ ఇతర కులాల పట్ల అపారమైన గౌరవం ఉన్నది.